గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజు డైరెక్ట్ బాయికాడ నుంచే వ్లాగ్ అనేది స్టార్ట్ చేస్తున్నా. సో బాయికాడ ఈరోజు పని ఏంటంటే రోజు పనే మనది. క్లీనింగ్ అయితే చేసినుంటి ఎండాకాలంలో. అండ్ ఈరోజు మనము అక్కడ వరి మిషన్ కనిపిస్తున్నా చూడండి, ఆడ మొక్కజొన్న అనేది పొల్లు ఉన్నది. సో అవి ఈరోజు తీసుకొచ్చి దుడ్డకి ప్లస్ ఎడ్లకి వేయాలి. అండ్ ఫస్ట్ అయితే ఆ సొప్ప తీసుకొని రావాలి. సొప్ప తీసుకురానికి నేను సంచి కోసం వెతికిన ఉంటే డాడీ చెప్పినట్టే ఆ సంచి చూసిన చాప ఉంటుంది కదా, మన డెసీ చాప మసాలా సంచిలో తోడు కొడతారు. కాకపోతే అది మిడిల్లో ఒక సంచి మందం చినిగిపోయింది, అందులో సొప్ప అనేది కరెక్ట్ రాదు. సో ఇప్పుడు డాడీ మీది బోర్కి మొన్న వేసిన బోర్ కాడ పెట్టినా అని అయితే అన్నాడు. మేబీ ఒకసారి అక్కడికి వెళ్ళి మనం చూడాలి. చూసినాక చాప దొరికితే తీసుకొచ్చి ఎడ్లకి వేయాలి. ఒక చానే తీసుకొని వస్తా, ఎందుకంటే మళ్ళీ ఓడు రావుడు ఉండదు. అండ్ 9 AM లోపు మళ్ళీ ఇంటికి వెళ్ళాలి, ఎందుకంటే మమ్మీ డాడీ ఈరోజు బయటకు వెళ్తారు. బ్యాంక్ కి ప్లస్ వర్గల్ పెద్దక్క దగ్గరికి చిన్నక్క దగ్గరికి వెళ్తా అన్నారు. వాళ్ళకి బైక్ కూడా కావాలి తొందర. సో ఇప్పుడు మనం ఫాస్ట్ మీదిగూడెంలో పోదాం. నేను మీకు మా మొన్న వేసిన బోరు ఆ పొక్క అనేది నేను మీకు చూపిస్తాను. మా మీది బోరు చూపిస్తాను కదా, ఇది మా మీది బోరు మొన్న వేసింది. ఇది ఫస్ట్ సారి ఇంట్లోనే 2 సార్లు బోర్ బండి వచ్చి వేయడం జరిగింది. ఎందుకంటే ఫస్ట్ సారి వేసిన నీళ్లు ఒక వారం రోజులు నడిచింది, దాని తర్వాత గాయబైనాయి. నీళ్లు మొత్తం ఎటు పోయినాయో కూడా తెలియదు. ఆ ఫస్ట్ టైం వచ్చిన నీళ్ళు అయితే చాలానే వచ్చినాయి. కాకపోతే నెక్స్ట్ టైం మేము మళ్ళా బోర్ వేసినప్పుడు మొత్తం దుమ్మే, ఒక్క 1 డ్రాప్ కూడా నీళ్ళు అయితే లేవు. అండ్ సెకండ్ టైం ఇది మళ్ళా 300 ఫీట్స్, మొత్తం ఇప్పుడు 600 ఫీట్స్ అయితే ఉంది. నల్ల బండలో నీళ్ళు, ఎర్ర బండలో మొత్తం ఎర్రని లేవన్నీ. కాకపోతే ఇప్పుడు ఫిల్టర్ అయితే వస్తున్నాయి. ప్రజెంట్ అయితే గ్యాప్ ఇస్తుంది. వర్షాకాలంలో ఈ బోరు ప్లస్ కింది బోర్ అయితే నాన్ స్టాప్ వస్తాయి. ఇప్పుడు 2 అయితే గ్యాపే ఇస్తున్నాయి. సాప్ అన్నా కదా, ఇది అదే పెద్దది ఆడ ఉన్నది, అది చినిగిపోయింది. ఇది జర పెద్ద ఉంటే ఇలా సొప్పది పుల్ల అనేది ఎక్కువనే వస్తుంది ఒకటే టైంలో. సో మనం డబల్ ఏం తిరుగుడు ఉండదు. ఒక 2-3 టైమ్స్ గట్టి వేసుకొని వచ్చాము అయిపోతుంది. సొప్ప ఎక్కడ ఉందో నేను చూపిస్తా. ఇగో ఇదే సొప్ప. సో మనం ఈ కుప్ప మొత్తం ఎత్తుకొని వెళ్దాం ఈరోజు. వీలైతే రేపు అది ఎత్తుకొని వెళ్దాం. మోస్ట్లీ ఇదైతే ఈరోజు సరిపోతుంది ఎడ్లకి. సో ఇది మొత్తం ఫస్ట్ తీసుకొని ఫస్ట్ ఒక మోపు ఎడ్లకి వేసినాక తర్వాత మళ్ళీ వచ్చి స్టోర్ చేసుకుందాం. మనం ఇట్లా సాప వరుసుకొని ఇట్లా తీసుకోవాలి, ఇంట్లోకి షిఫ్టింగ్ చేసుకోవాలి. అండ్ ఇది ఫస్ట్ అయితే నేను గేదెలకు వేసేస్తా. ఆడ మనం మొర్రం కాడనైతే కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే ఆడ కింద పడతాం జారి. సో అక్కడనైతే మెల్లగా వెళ్ళాలి గెట్టు పైన, వరి కాడ. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇది కట్టుకొని మళ్ళీ తీసుకొని అడిగి వెళ్తా. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక హాఫ్ అయితే తీసుకొని వెళ్తా, ఇంకా హాఫ్ అయితే తీసుకొని వెళ్తా, లేకపోతే ఉంచానని ఉంచుతా. ఎందుకంటే చాలానే ఉన్నది, బికాస్ ఇది మొత్తం ఇక్కడ సైడ్ది మొత్తం ఇక్కడనే ఉంది. సో అంతగానే మేము తిని కొంచెం తీసుకొని వెళ్తాను నేను. ఇదిగో ఇట్లా మోపు కట్టుకోవాలి. ఎవరన్నా ఎత్తేస్తే ఈజీగా ఉండు, ఎవరన్నా ఇట్లా ఆటోమేటిక్గా చేస్తే అన్న ఉంటే ఈజీగా ఉండు. కాకపోతే ఇప్పుడు అన్న ముంబైకి వెళ్ళింది కదా, సో నేనే వేయాల్సి ఉంటుంది పని మొత్తం. మోపు కట్టుకున్నా, ఇది నేనే ఎత్తుకోవాలి, నేనే పోవాలి. అన్న ఉంటే ఎత్తిచ్చు, లేకపోతే అన్న నన్ను ఎత్తుకొనన్నా తీసుకొని పో. కాకపోతే ఇప్పుడు లేడు అన్న ముంబైలో, సో నేనే వేయాలి. ప్రజెంట్ బాయికాడ్ వర్క్ అయితే అయిపోయింది. ఖాళీ ఒక గేట్ వాళ్ళు నిన్న దింపినాం కదా కిందిగూడెంలా, అది మళ్ళీ మీదికి దింపాలి. ఈడ పోయా నీకు దుడ్డకి ప్లస్ ఎడ్లకైతే సొప్పు అయితే ఇచ్చినట్టు ఎక్స్ట్రా కూడా తీసుకొని వచ్చి పెట్టిన. అది మనకు ఇన్ కేస్ ఒకవేళ ఇది అయిపోతే అది వేయనీకి. సో ఇప్పుడైతే ప్రజెంట్ వర్క్ అయితే లేదు. కిందికి పోయి ఆడ గేట్ వాళ్ళు దింపి ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి స్నానం చేసి ఎడిటింగ్ చేయాలి. నిన్నటిది మొన్నటిది ఎడిటింగ్ చేసి అప్లోడ్లో పెట్టాలి.